ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని దేవుడు అంటూ ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు దుఃఖముతో ఉన్నారు, నిట్టూర్పుతోనూ ఉన్నారు. అయితే నీకోసమే దేవుడు తన వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. నీ యొక్క దుఃఖము నుంచి, నిట్టూర్పు నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని ఈ దినమున తప్పిస్తూ ఉన్నారు. దేవుడు విడిపిస్తూ ఉన్నారు. నీ నిట్టూర్పు అంతా తొలగించే దేవుడు నీ కుటుంబంపై చెయ్యి చాచి ఉన్నారు. నీ దుఃఖమును తుడుస్తూ ఉన్నారు. నీ బాష్ప బిందువులను తుడుస్తూ ఉన్నారు. నీవు నమ్ము, విశ్వాసముంచు. దేవుడు తప్పకుండా నీ దుఃఖాన్ని, నీ నిట్టూర్పు అంతటిని తొలగిస్తూ ఉన్నారు. నీవు ఎన్నో దినాలుగా దుఃఖిస్తూ ఉన్నావేమో, ఇంకా ఎంతకాలమో ఈ దుఃఖము అని నీవు దుఃఖపడుతూ ఉన్నావేమో. అయితే ఉదయకాల సమయంలో నీ దుఃఖము, నీ నిట్టూర్పు అంతా కూడా ఎగిరిపోతుంది అని దేవుడు చెప్పుచూ ఉన్నారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మన దేవుడు నీవు ఇక నుంచి అయినా ఆ దేవునికి ఈ విధంగా ప్రార్థించు. అయ్యా, నా దుఃఖాన్ని తీసివేస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని ఆ దేవునికి చెప్పితే దేవుడు నీ జీవితంలో ఉన్న దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోయేటట్లు దేవుడు చేస్తారు గనుక ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇస్తున్నటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయమున తండ్రి అయా, దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోవును అనే వాగ్దానము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అయా తండ్రి, ఎంతమంది బిడ్డలు దుఃఖముతో, నిట్టూర్పుతో, వేదనతో నా ప్రభువా కృంగిపోయిన స్థితిలో ఉన్నారో తండ్రి, అయా అలాంటి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క దుఃఖము నుంచి, నిట్టూర్పు నుంచి మీరు విడుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. బలహీనులు ఉంటే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి నాయనా మీరే వివాహాలను నిశ్చయించమని అడుగుచున్నాను తండ్రి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవండి యేసయ్యా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. మా దేశాన్ని, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. వారు ఏ పని చేసినాను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి అయ్యా. ఈ తిరుమల నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.